వెళ్ళిపోతున్నావు పట్టుకొని నన్ను వెంకటరామయ్య గారు వార్తలతో ఉండేది ఈయన ఒకసారి మాట్లాడితే ఉంటుంది. ఆ రోజుల్లో ఫోన్ లేవు కదా హలో చెప్పడానికి. అలా ఏడుగోపాలరావు ఢిల్లీ నుంచి, ఆ రోజుల్లో నాకు బాణ్యాపం చదువుకునే రోజుల్లో ఢిల్లీ నుంచి జరుగుతున్న ఈ అఖిల భారత వార్తా ప్రసారాన్ని మద్రాస్ విజయవాడ కేంద్రం రిలీజ్ చేస్తున్నాయని చెప్పి పడినప్పుడు అసలు మొదట ఒక నిమిషం నాకే పోయాయి. అలాంటి రోజుల నుంచి నాకు రేడియో మీద పంచాయతీ రేడియో వినవడంలో నిలబడి, ఆ రోజుల్లో ఉదయం సాయంత్రం ఆ రేడియో వార్తల టైంలో వచ్చి ప్రత్యేకంగా ఆ పంచాయతీ రేడియో ఆన్ చేస్తే మొత్తం ఊళ్ళో చదువుకునేవాళ్ళు పనికిపోయేవాళ్ళు, పనికిరానివాడు, అంటే పనికిరానివాడు అంటే పనికి పోలేని వాడని వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రేడియో వినేవాళ్ళండి. ఎందుకో ఏమిటి అసలు, ఎందుకంటే ఆ రోజుల్లో నో అదర్ కమ్యూనికేషన్, రేడియో మించింది లేదు. అలాంటి రేడియోలో నేను పనిచేస్తానని నేను ఇప్పుడు కలగలేదు. ఎవరినైతే నేను చూసి ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది అనుకున్నా వెంకటరామయ్య గారు, ఏడుగోపాలరావు వీళ్ళు కలిసి కూర్చొని ఒక రోజు కాదు 2 రోజులు కాదు 30 ఏళ్ళు పనిచేయటం. అందుకే నేను నా అదృష్టాన్ని చేరిపోతున్నది ఎక్కడో ఉంది, లేకపోతే సాధ్యం కాదు. ఇది ఒకటి. ఇంకొకటి గమ్మత్ ఏంటంటే చాలా మంది అనుకునే మాట వేవ్ లెంగ్త్ కలిస్తేనే స్నేహాలు నిలబడతాయి అనుకుంటారు. అంటే వీళ్ళిద్దరూ ఒకటే రకంగా ఆలోచిస్తారు. ఇది తప్పండి. మనం 3 పెళ్ళాలు చాలా మంది చూస్తున్నాం, ఒకటికి వాళ్ళు వేవ్ లెంగ్త్ కలవదు, కానీ అనేక సంవత్సరాలు కాపులు బ్రహ్మాండంగా చేస్తారు. వెంకటరామయ్య గారికి నాకు వారిని అంటే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అందుకని అసలు ఆయన ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువం ఎప్పుడు కుదరదు కాదు, పక్క సీట్లండి. ఆయనకి నేను చెబుతానండి, ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ రూమ్ లో నిశ్శబ్దం ఎంత పాటిస్తారో ఆయన పక్కన చుట్టుపక్కల ఒక 10 గజాలలో అదే నిశ్శబ్దం పాటించాలని ఆయన అనుకుంటాడు. నేను రైల్వే ప్లాట్ఫారం మీద మనిషిలాగా ఉండాలనుకున్నాను. అసలు ఏంటో తెలియదు అసలు. ఆయన శుచి శుభ్రం అంటే ఆయన కాగితాలు ఇప్పుడు చూడండి, కాసేపట్లో నేను ఎంత గందరగోళం చేసి పెట్టాను ఇక్కడ. ఆయన ప్రతిదీ మడత పెట్టి జాగ్రత్తగా పెట్టి ఆ పీటీఐ కాగితాలన్నీ చాలా ఏదో మడి కాగితాలలాగా తీసి దాన్ని శుభ్రంగా మళ్ళీ చెత్తబొడ్లు వేస్తే నేను ఇట్లా లాక్కు వచ్చి దాన్ని ద్రౌపది వస్త్రాపరణ అలాగే అవతల పాటిస్తున్నాడు ఆయన. కాబట్టి నన్ను భరించాడు. చూదునేవాడు పక్క వాళ్ళకి శుభ్రం నుంచి. కానీ నేనేం చేస్తాను, నేను ఇలాంటి వాళ్ళని ఆయనకు అర్థమైపోయింది. అది స్నేహం అంటే.